Hi, welcome to YoYo TV, the leader. కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో మంత్రాలయం ఒకటి. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉన్న మంత్రాలయం 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం 2009లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ నుంచి బరిలో దిగిన బాలనాగిరెడ్డి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో ఆయన వైసీపీ నుంచి బరిలో దిగి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలనాగిరెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏంటి, ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మంత్రాలయం తుంగభద్ర నది ఒడ్డున ఉంది. గురు రాఘవేంద్ర నడయాడిన నేలగా ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందింది. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ నుంచి బరిలో దిగిన బాలనాగిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రామయ్యపై విజయం సాధించారు. అయితే 2014కి ముందు ఆయన వైసీపీ గూటికి చేరి గత ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై విజయం సాధించి రెండోసారి ఎన్నికయ్యారు. అయితే 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలనాగిరెడ్డి ఆశించిన అభివృద్ధి జరగడం లేదని అంటున్నారు. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న మంత్రాలయం అభివృద్ధి కోసం ఇలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది ఇక్కడి వారి మాట. అలాగే తుంగభద్ర నది పక్కనే ఉన్న తాగునీటి సమస్య తీరకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మంత్రాలయం అసెంబ్లీ ఏర్పడినప్పటి నుంచి బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక్కోసారి ఒక్కో పార్టీ నుంచి ఆయన గెలుస్తూ వచ్చారు. అయితే 2 సార్లు ఆయన విపక్షంలో ఉండడంతో అభివృద్ధి మందగించిందని చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. అయితే ఎమ్మెల్యేగా చేయవలసిన కనీస పనులు కూడా ఆయన చేయడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో దాదాపు 2,80,000 మంది ఓటర్లున్నారు. వీరిలో బీసీల ఓట్లు ఎక్కువ. అలాగే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. గెలుపోటములను వీరే నిర్ణయిస్తారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే పక్కనే తుంగభద్ర నది ఉన్న త్రాగునీటి సమస్య ఇక్కడి వారిని వేధిస్తోంది. అలాగే గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మంత్రాలయం రాఘవేంద్ర కాలనీలోనూ రోడ్ల పరిస్థితి ఘోరమే. అయితే ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న దత్తత తీసుకున్నాక పరిస్థితి కొంత మెరుగైంది. కోస్గి, పెద్ద కడుపూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలోనే ఆగిపోయింది. ఇక డ్రైనేజ్ వ్యవస్థ కూడా దారుణంగా ఉంది. దీని వలన పిల్లలు అనారోగ్య బారిన పడుతున్న ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక ఆలయ పునర్నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సాయం చేస్తున్నా చుట్టుపక్కల మాత్రం పరిస్థితి ఘోరంగా ఉంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అభివృద్ధి విషయంలో ఏమాత్రం ముందుకు వెళ్లడం లేదని విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతోనే అభివృద్ధి జరగడం లేదని ఎమ్మెల్యే అంటుండగా ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఎమ్మెల్యే అభివృద్ధి చేయడం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. విపక్ష ఎమ్మెల్యే అయినా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని, అయితే బాలనాగిరెడ్డి మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉన్న ఎమ్మెల్యే ఎలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ నిర్మించే తలపెట్టిన ఇండోర్ స్టేడియంలో మధ్యలోనే ఆగిపోయింది. అలాగే జూనియర్ కాలేజీ ఆధునికీకరణ కూడా జరగలేదు. ఇక తుంగభద్ర ఇసుక అక్రమణ రవాణాను అరికట్టడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని అంటున్నారు. ఇక గురు రాఘవేంద్ర ప్రాజెక్టుతో పాటు అనుబంధ ఎత్తిపోతల పథకాలు పూర్తి కాకపోవడంతో సాగునీరు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వాసులదొడ్డి లిఫ్ట్ స్కీమ్ పూర్తయినా రైతులకు అందుబాటులోకి రాలేదు. గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆశించిన అభివృద్ధి సాధించలేదని ఎమ్మెల్యేపై విమర్శలు ఉన్నాయి. అయితే ఎంపీ ఫండ్స్ నుంచి చాలా అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే అంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో వైసీపీ హవానే ఎక్కువగా ఉంది. టీడీపీలో వర్గ విభేదాలు కూడా వైసీపీకి కలిసి వస్తున్నాయి. అయితే మాధవరం, తిక్కారెడ్డి కలిసి పనిచేస్తే బాలనాగిరెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చని టాక్ కూడా లేకపోలేదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాటి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.